శ్రీ రమణాశ్రమ లేఖలు 36వ లేఖ. కౌపీనవంత కలుభాగ్యవంత 5/2/1946. భగవాన్ ఈ మధ్య అచ్చై వచ్చిన రమణలీల అప్పుడప్పుడు చూస్తున్నారు కదా, ఆ సందర్భంలో తుండుగుడ్డ కథ రాశారా అని రంగస్వామి అడిగాడు నిన్న. ఆ కథ పుస్తకంలో లేనందున భగవాన్ ఇలా చెప్పారు. నేను పచ్చయ్యమ్మన్ కోవెలలో ఉండగా సుమారు 40 ఏళ్ళు కావచ్చు, 1906లోననుకుంటా, ఎవరో తెచ్చి ఇచ్చిన మలయాళపు తుండు ఒకటే నా వద్ద ఉండేది. అసలే దాని నేత అంతంత మాత్రం కదా, 2 నెలలు అయ్యేసరికి లెక్కలేనన్ని చిల్లులతో తయారైంది. పళనస్వామి ఊళ్ళో లేడు. వంట మొదలైన పనులన్నీ మనమే చూసుకోవలసి వచ్చింది. ఆ చెయ్యి ఈ చెయ్యి తుడవడం వల్ల రంగు కూడా ఎలా ఉండాలో అలా ఉంది. కప్పుకుంటే పస బయటపడుతుందని ఉండగా చుట్టి దగ్గర పెట్టుకునేవాణ్ణి. అది ఎలా ఉంటే మనకేం, పని గడిస్తే సరిపోయే. స్నానం చేసినప్పుడు అలాగే తుడుచుకుని చాటుగా ఆరవేసుకుని రెండో కంటికి తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాను. ఒకనాడది దులుపుతుంటే ఒక కడజాతి కొంటెపిల్లవాడు చూసి, సామి సామి, గవర్నర్కు కావాలట ఈ తుండు, అడిగి తెమ్మన్నాడు సామి, ఇయ్యండి బాబు అంటూ పరిహాసంగా చేతులు జాశాడు. అమ్మా ఈ తుండా? ఊహూ ఇవ్వను, పో పో మన్నాను. ఆ తుండు రాను రాను మరీ 1000 కంతలతో తయారైతే శేషయ్యరు ఇత్యాదుల కంట పడుతుందేమోనని దగ్గర పెట్టుకోవడం మాని స్నానం చేసినప్పుడు తుడుచుకుంటూ చాటుగా ఆరవేసి కోవెల ప్రాకారంలో ఉన్న చెట్టు త్వరలో దాచిపెడుతూ వచ్చాను. ఒకనాడు నేనెక్కడికో వెళ్ళినప్పుడు శేషయ్యరు వాళ్ళు ఏదో వెతుకుతూ ఆ త్వరలో చెయ్యి పెట్టేసరికి తుండు దొరికింది. దాని వాలకం చూసి నొచ్చుకుని నేను వచ్చేసరికి అపరాధమయ్యింది సామి అంటూ దుఃఖించడం మొదలుపెట్టారు. ఏమయ్యా కథ అంటే, అయ్యో 1000 కంతలతో ఉన్న ఈ తుండుతోనా స్వామి తడియార్చుకోవటం, మా భక్తి బండలుగాను ఇంత మాత్రం కనుక్కోలేకపోతేమే అని నొచ్చుకుని బొత్తులుగా కొత్తవి తెచ్చిపెట్టారు. ఈ కథకు ముందే ఇంకొకటి కూడా జరిగింది. ఏమంటే, నా కౌపీనం చినిగింది. కావాలని ఎవరిని అడగనాయే. గుట్టు బయటపడకూడదు. కుట్టుకుందామంటే సూదేది దారమేది. కడకొక రక్కస ముళ్ళు సంపాదించి ఆ కౌపీనంలోని నూలే మెలిపి ఆ ముళ్ళుకొక కంత చేసి దారం దూర్చి ఎలాగో కుట్టి ఆ కుట్లు కనబడకుండా మడిచి ధరించేవాణ్ణి. కాలం గడిచిపోయేది. మనకేం కావాలి, ఆ రోజులు అలాంటివి అన్నారు భగవాన్. ఇది చెప్పటం వారికైతే సహజంగానే ఉంది, కానీ నిన్న మా మనసు విస్తుపోయింది. ఈ సంగతులు లోగడ భగవాన్ చెప్పగా విని మురుగనాడు పాట రాశారట. ముళ్ళు చేత కొట్టబడిన కౌపీనమును ధరించినట్టిని, సహస్రాక్షుడు చేతి తుండుగా వచ్చి సేవించినట్టిని ఓ వెంకటరమణ అని ఆ పాట భావం.